దక్షిణాఫ్రికా విధ్వంసకర వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ హెన్రీస్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు భయ్య. సో 33 ఏళ్ల వయసులోనే ఈ కీలక నిర్ణయం తీసుకోవడం అభిమానులను ఇటు క్రికెట్ విశ్లేషకులను నిరాశకు గురిచేసిందనే చెప్పాలి. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడే క్లాసెన్ తెలుగు రాష్ట్రాల అభిమానులకు ఎంతో ఇష్టమైన ఆటగాడిగా పేరు గాయించాడు. అయితే సోమవారం ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ వన్డే క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత క్లాసెన్ ఈ ప్రకటన చేయడం విశేషమనే చెప్పాలి. దీంతో ఈ ఏడాది ఇప్పటికే చాలా మంది స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్లు ప్రకటించే పనిలో పడ్డారు. అంతకుముందు రోహిత్ శర్మ, కోహ్లీ కూడా టెస్టులకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక 2018లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన క్లాసెన్ తన 7 ఏళ్ల కెరీర్లో దక్షిణాఫ్రికా తరపున కీలక పాత్ర పోషించాడనే చెప్పాలి భయ్య. అతను 4 టెస్టులు, 60 వన్డేలు, 58 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 4 మ్యాచ్ల్లో 104 పరుగులు చేయగా వన్డేల్లో 60 మ్యాచ్ల్లో 4 సెంచరీలు, 16 అర్ధ సెంచరీలు కలిపి 2141 పరుగులు సాధించాడు. ఇక టీ20ల విషయానికి వస్తే 58 మ్యాచ్లలో 1000 పరుగులు చేశాడు. క్లాసెన్ తన బ్యాటింగ్ తో ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు భయ్య. స్పిన్ ను ఎదుర్కొనే అతని సామర్థ్యం, దూకుడైన ఆట తీరు అతని పరిమిత ఓవర్ల క్రికెట్ లో ప్రధాన ఆటగాడిగా నిలబెట్టాయని చెప్పాలి. గత సంవత్సరంలో టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన క్లాసెన్ ఇప్పుడు వన్డేలు, టీ20ల నుంచి కూడా వైదొలిగాడు. క్లాసెన్ రిటైర్మెంట్ వెనుక కారణాలు ఇలా ఉన్నాయి భయ్య. క్లాసెన్ తన రిటైర్మెంట్ నిర్ణయం చాలా కష్టమైందని, అయితే ఇది తన కుటుంబం కోసం తీసుకున్నదని పేర్కొన్నాడు. భవిష్యత్తులో తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకున్నట్లు తెలిపాడు. ఈ నిర్ణయం ద్వారా తాను ఫ్రాంచైజీ లీగులపై దృష్టి సారించినట్లు వెల్లడించాడు. ఇటీవల క్రికెట్ సౌత్ ఆఫ్రికా సెంట్రల్ కాంట్రాక్టుల జాబితా నుంచి క్లాసెన్ ను తప్పించడం కూడా అతని నిర్ణయంపై ప్రభావం చూపించి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన క్లాసెన్ ఐపీఎల్ తో పాటు ఇతర ప్రముఖ లీగుల్లో ఆడటం కొనసాగిస్తాడు. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అతడు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే ఇటీవల ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 105 పరుగులు చేసి అద్భుతమైన సెంచరీ సాధించి తన విధ్వంసకర బ్యాటింగ్ను మరోసారి చాటుకున్నాడు. ఈ సీజన్లో 14 మ్యాచ్ల్లో 172 స్ట్రైక్ రేట్తో 487 పరుగులు చేశాడు. మేజర్ లీగ్ క్రికెట్, ది 100 వంటి టోర్నీలలో కూడా అతను ఆడనున్నాడు. ఇక క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్ దూరం కావడం దక్షిణాఫ్రికా క్రికెట్ కు ఒక నష్టమనే చెప్పాలి. 2027లో దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే ప్రపంచ కప్ లో క్లాసెన్ ఆడతాడని ఆ దేశ అభిమానులు ఆశించారు. అయితే అతని నిర్ణయం వారికి నిరాశను మిగిలించిందనే చెప్పాలి. ఏదేమైనా క్లాసెన్ తన కుటుంబం, ఫ్రాంచైజీ క్రికెట్ కెరీర్ పై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.